నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రాష్ట్రంలో చేనేత వృత్తి కార్మికులకు స్వర్ణయుగం వస్తుందని, వారికి 360 రోజులు పని కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును వారు ప్రారంభించారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సొంశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన కృషి వల్ల టెక్స్టైల్ పార్కు సాధ్యమైందని అన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులో మొదటి దశలో 22 ఎకరాల్లో 3 నెలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని అన్నారు. మిగిలిన 50 ఎకరాల్లో టెక్స్టైల్ రిలేటెడ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారిశ్రామిక వాడకు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు బ్రాండ్ వస్త్రాలకు మా సహకారం ఉంటుందని తెలిపారు. రిలయన్స్ కంపెనీ వారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం చేనేతలకు ఎటువంటి మేలు చేకూర్చలేదన్నారు. మంగళగిరిలో చేనేతలు పడుతున్న ఇబ్బందులు దగ్గరుండి చూసినందువల్ల తాను చేనేత జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనని పిలిచి చేనేతలను బాగా చూసుకోవాలని చెప్పారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పవర్ లూమ్కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు పరుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెల ఒక్కొక్క చోట ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి వారికి సౌకర్యంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన కృషి వల్ల రాష్ట్రానికి చాలా క్లస్టర్లు మంజూరు చేసి 348 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. చేనేతలకు లేటెస్ట్ డిజైన్ల శిక్షణ ఇచ్చేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఎమ్మిగనూరులో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి పార్కులను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ, టెక్స్టైల్ పార్కును మొదటి ఫేజ్లో అభివృద్ధి చేయటానికి ఏపీఐఐసి నుంచి రోడ్లు, నీటి సదుపాయాలు కల్పించేందుకు 6.9 కోట్లు నిధులు కేటాయింపు చేశారని అన్నారు. ఈ 77 ఎకరాలు పార్కులో 22 ఎకరాలు చిన్న చిన్న ప్లాట్లుగా మగ్గాలు పెట్టుకోవటానికి, మిగిలిన భూమి వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవటానికి కేటాయించుకోవటం జరిగిందని కమిషనర్ తెలిపారు. వీవర్స్కి ఐడెంటిటీ కార్డు ఇప్పించటం జరుగుతుందని, దీని వలన ముద్రా లోన్ వస్తుందని, కరెంటు ఫ్రీగా లభిస్తుందని తెలిపారు. ఇక్కడ కేటాయించిన ప్రదేశంలో షెడ్ లాగా కట్టుకొని క్యాంటీన్ పెట్టుకుని డిజైన్స్ స్టూడియో పెట్టుకున్నట్లయితే 365 రోజులు పని ఉంటుందని తెలిపారు. మన మార్కెటింగ్ మనమే చేసుకుని లాభపడవచ్చునని తెలిపారు. చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు, యువ నాయకుడు మన యువగల మధునేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మంగళగిరిలో దగ్గరుండి ఆయనకి చేనేతలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని నేను జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పిలిచారు. సవితమ్మ, మన చేనేతలు, మన కుటుంబ సభ్యులు, నువ్వు చేనేతలను బాగా చూసుకోవాలా సవితమ్మ, వాళ్ళకు 365 రోజులు మనం పని కల్పించాలా, వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మనం ఎగ్జిబిషన్ల ద్వారా కావచ్చు వాళ్లకు సేల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మనం అహర్నిశలు వాళ్ళ వెంట ఉండాలి సవితమ్మ అని చెప్పిన నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి వచ్చాం. వస్తానే మనం 200 యూనిట్ ఉచిత కరెంటు ఆ రోజు చెప్పాం.
పవర్ లూమ్ కి 500, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా అన్నాం. మనం అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఎగ్జిబిషన్లు మనం అధికారంలోకి వచ్చిన రోజు ప్రతి నెల ఒక్కొక్క చోట ఎగ్జిబిషన్లు పెట్టి వారికి సౌకర్యంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందుకు రేఖారానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి నెల మనం ఎగ్జిబిషన్స్ పెట్టాలమ్మా అంటేనే ప్రతి నెల కూడా ఆమె ఎగ్జిబిషన్స్ పెట్టడం, ఒక్కొక్క సొసైటీని పిలిపించి అక్కడ వాళ్ళకు కరెంటు వసతి, భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేశారు. అనుకుంటున్నాం ప్లాంట్లు ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, మనకి పోరాడి తెప్పించడం జరిగింది. సో జయనాగేశ్వర రెడ్డి గారు చాలా కష్టపడ్డారండి ఈ 78 ఎకరాల్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. లేకపోతే అంత ఈజీగా అయ్యే పని కాదండి. నేను చూస్తున్న సిస్టంలో ఉన్నావు కాబట్టి ఒకటి వెంటబడి చెయ్యాలంటే అంత ఈజీగా జరగవు పనులు. ఎందుకంటే సిస్టమ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి అంచెలుగా చేయాలంటే అంత ఈజీగా ఉండవు. అట్లాంటిది 78 ఎకర్స్ సాధించి మెగా టెక్స్టైల్ పార్క్కి ఈరోజు దాదాపు 6.7 కోట్లు దగ్గర మనము ఏపీఐసి నుంచి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో దగ్గర ఫస్ట్ ఫేజ్ కింద 20 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడే మా ఏపీఐసి జడ్డం కానీ ఇక్కడ ఉంటే ఎన్నాళ్ళ లోపల అయిపోగొడతాం 6.9 crores 3 monthsలో. సో 3 monthsలో మా ఇక్కడ ఏపీఐసి నుంచి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చారు. 3 monthsలో ఇవి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామండి వితిన్ 3 months. అలాగే జయనాగేశ్వర రెడ్డి గారు ఇంకోటి చెప్తుండ్రి, ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ 50 ఎకరాలు పెట్టేదానికి అనుకూలం చూపించారని టెక్స్టైల్ పార్కు. ఆ టెక్స్టైల్ పార్క్లో సో టెక్స్టైల్స్ ఏదైనా ఇండస్ట్రీ ఉంది అది ఫాలోఅప్ చేస్తామన్నా నా సహకారం ఏమైనా కావాలా మాట్లాడాలా పుష్ చేయాలంటే నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా తేవాలా ఇక్కడ ఇండస్ట్రీస్. ఎందుకంటే చంద్రబాబు గారు ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇట్లాంటి పార్క్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్లో నేను ఆలోచించా. సార్ చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో పార్కులు ఎట్లా పెట్టగలుగుతాం ఏదని. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ పార్కు బెడ్షీట్స్ కావచ్చు, మనం మార్కెట్లో ఒక బ్రాండెడ్ షోరూంలోకి వెళ్తే వాటిని 5,000, 6,000కి అమ్ముతారు. ఇక్కడ 1,300, 1,400 రూపాయలు, 1,100 రూపాయలు చెప్పారు మాకు. సో ఈ మార్కెట్ లింకప్ అనేది ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని డెఫినెట్గా ఈ పార్క్ ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్ని కల్పించడం. ఈరోజు ఈ పార్క్కి 7 కోట్ల రూపాయలతో మన మినిస్టర్ గారు టీసీ భరత్ గారు ఎస్పెషల్లీ ఏపీఎస్ నుంచి చాలా వరకు సహకారం అందిస్తున్నారు. దాంట్లో భాగంగా 7 కోట్ల రూపాయలు దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ 7 కోట్లతో ఇక్కడ రోడ్లు, సో అలాగే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ భూమిని కొన్ని వందల మందికి పట్టాలిచ్చి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మా సోదరులు పార్థసారథి గారు మాట్లాడుతూ చెబుతున్నారు, అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్లు అయినటువంటి మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు మీకు కుదించడానికి కారణమే ఇటువంటి పార్కుల్ని, ఇటువంటి స్థలాలని, ఇటువంటి ఎంప్లాయ్మెంట్, చేనేత కళాకారులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని నాశనం చేసి మీ సొంత అనునాయులకు, పేదల ముసుగులో ఉన్నటువంటి మీ వ్యక్తులకు పట్టాలు ఇచ్చుకొని చేసిన గత ప్రభుత్వ పాలనే ఈరోజు మిమ్మల్ని శరాఘాతంలో ప్రజలందరూ 150 నుంచి 11 సీట్లకు కుదించారు. దీని ద్వారా నేను గతంలో కూడా కమిషనర్ గారి దగ్గరికి, అదే రకంగా మంత్రివర్యుల దగ్గరికి, తమిళనాడులో ఉన్నటువంటి ఈరోడ్డు, సేలము, అదే రకంగా ప్రతి ప్రాంతంలో కూడా పోవడం జరిగింది. అక్కడ టెక్స్టైల్ పార్క్ చేనేతల యొక్క జీవన శైలి, వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందని చూస్తే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడే మంత్రివర్యులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, ఒక స్టడీ టూర్ త్వరలో కంచి దగ్గరకు పోయి కంచిలో కూడా ఆ స్టడీ టూర్ ద్వారా బ్రహ్మాండంగా కంచిలో ఉన్నటువంటి వీవర్స్ ఎట్లా చేయబోతున్నారో, ఏమి చేస్తున్నారనే కార్యక్రమాలు కూడా స్టడీ చేసి వెంటనే అతి త్వరలోనే ఒక డిపిఆర్ తయారు చేయబోతున్నాం. ఇవ్వాలంటే కలెక్టర్ గారు వెంటనే ఏ మాత్రం ఆలోచన చేయకుండా అక్కడే వీవర్శాల 80 నుంచి 77 నుంచి 80 సెంట్లలో సబ్ కలెక్టర్ గారు వెంటనే దాన్ని ఎలినేషన్ చేసి వీవర్శాల పెట్టాం. ప్రధాన కూడలలో మహనీయుల విగ్రహాలను, వారి పేర్లను పెట్టడం వల్ల వారు చేసిన సేవలను ప్రజలు నిరంతరం స్మరించుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ఈ మేరకు ఉల్చాల రహదారిలో ఉన్న సర్కిల్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్గా నామకరణం చేశారు. నగరంలోని కోడుమూరు రహదారిలో ఉన్న ఉల్చాల రోడ్డు వద్ద ఉన్న సర్కిల్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్గా నామకరణం చేస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ నాయకులతో పాటు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఉల్చాల రహదారిలో ఉన్న సర్కిల్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్గా నామకరణం చేయటం అభినందనీయమని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని స్వయంగా ఫాలో అప్ చేసి సక్సెస్ చేశారని అన్నారు. దీనికి సంబంధించి నగరపాలక సంస్థ సమావేశంలో తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుల విగ్రహాలను, వారి పేర్లను ఆయా సర్కిళ్లకు, కాలనీలకు పెట్టడం వల్ల వారు చేసిన మంచి పనులు సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తు చేసుకునేలా ఉంటుందని చెప్పారు. ఈ సర్కిల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వివరించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉల్చాల రహదారి సర్కిల్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్గా మార్చేందుకు సహకారం అందించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్కిల్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. సర్కిల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్గా మార్చేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డిలకు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అందరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారమే మా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని తెలియజేసి అవకాశం ఇచ్చిన మంది కొంత లీడర్స్ని ఎప్పుడు వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళు చేసిన మంచి పనులు ఏమనేది గుర్తు చేసుకుంటేనే మనలో మంచితనం అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో గొప్ప గొప్ప లీడర్స్ని ఎక్కడ వీలైతే అక్కడ మనం సర్కిల్స్లో అనుకోండి, లేకపోతే సెంటర్స్లో అనుకోండి, అలా లీడర్స్ నేమ్స్ని పెట్టుకుంటే ఎవరు అని వాళ్ళు ప్రజలు తలుచుకున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులేమి, ప్రజలకు ఏం చేశారనేది తలుచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమం అట్లే గౌరవ్ అక్క ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఫాలో అప్ చేపించి చేయడం అంటే అది కూడా మన శివ వీళ్ళు ఫాలో అప్ చేయకుండా అక్కనే ఫాలో అప్ చేసి వాళ్ళ క్యాడర్తో చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకం. ఎందుకంటే జనరల్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఎన్నో కష్టాలు ఉంటాయి, అంటే కష్టాలు అంటే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, అది సాల్వ్ చేసే దాంట్లో ఫాలో అప్లు చేయాలి. అట్లా కాకుండా అక్కనే ఫాలో అప్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లో పరమేశు మా కార్పొరేషన్లో మా కార్పొరేటర్లు కానీ మిగతా సహచరులు కూడా అందరు కూడా కోఆపరేట్ చేసి ఈ ఆమోదం తెలిపిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇట్లాంటి ముందు మంచి కార్యక్రమాలు చేసేదానికి ఎల్లప్పుడూ నేను కానీ గౌరవ్ అక్క కానీ విల్ బీ ఆల్వేస్ సపోర్టింగ్ అండి. సో మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు అండి. ఈ నెల 4వ తేదీ పంచలింగాల గ్రామం వద్ద నిర్వహించిన ఒక్కరోజు ఆధ్యాత్మిక సమ్మేళనం తబ్లిగ్కు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకరించడం అభినందనీయమని కర్నూలు నగర తబ్లిగ్ జమాత్ సభ్యులు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 4వ తేదీ కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన ఒక్కరోజు ఆధ్యాత్మిక సమ్మేళనం తబ్లిగ్కు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందించిన నేపథ్యంలో కర్నూలు నగర తబ్లిగ్ జమాత్ ప్రతినిధులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు నగర తబ్లిగ్ జమాత్ ప్రతినిధులు గౌస్, అజీజ్ ఖాన్, ఇమ్రాన్, అబ్దుల్ జబ్బర్, జిలానీ అన్వర్తో పాటు న్యాయవాది జహంగీర్ బాషా, ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్, ఇబ్రహీం, జావేద్, మహబూబ్ బాషా, వలీ, రాజా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచలింగాల గ్రామంలో ఈ నెల 4వ తేదీ నిర్వహించిన ఒక్కరోజు ఆధ్యాత్మిక సమ్మేళనం తబ్లిగ్ జమ్మత్ సమావేశానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందించడం అభినందనీయమని చెప్పారు. మొదటి నుంచి ఇలాంటి కార్యక్రమాలకు టీజీవీ కుటుంబం నిరంతరం సహకారం అందిస్తుందని అన్నారు. భవిష్యత్తులో వారి సహకారం ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. దశాబ్దాల ఎస్సీల వర్గీకరణ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం అనుకూలంగా తీర్మానం చేయటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నాయకులు అన్నారు. ఈ మేరకు ఎస్సీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియకు సానుకూలంగా కూటమి ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ ఎస్సీసెల్ నాయకులు ఏసన్న మాట్లాడుతూ సానుకూలంగా తీర్మానం చేయడం అభినందనీయమని చెప్పారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియకు మొదటి నుంచి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని, ఆ ప్రక్రియ ఇప్పుడు సాకారం కావటం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర నాయకులము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వం గత 30 ఏళ్ళుగా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయమై గత నెలలో కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకులు శ్రీ టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈరోజు వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాలమాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారము రాజ్యాంగం ద్వారా కలిగినటువంటి రిజర్వేషన్లను సమానంగా పంచాలనేటువంటి వర్గీకరణ విషయం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నరేంద్ర మోడీ గారు కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర కేబినెట్ ద్వారా మా నాయకులు టీజీ భరత్ గారు కృషి చేసినందుకు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 4వ తేదీ మోహిని ఏకాదశి సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం సభ్యులు మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. 8వ తారీఖు గురువారం రోజు కర్నూలు నగరం ముందు సంకల్బాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన కొలువైనటువంటి శ్రీ గీతా ప్రచార ధామంలో ప్రతి నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ మోహిని ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు గురువారం రోజు ఉదయం 9:30 గంటలకు సామూహిక భగవద్గీత పారాయణం ఏర్పాటు చేయడం అనేది, ఈ పారాయణం కావాల్సినటువంటి గీతా పుస్తకాలంతా కూడా దేవస్థానం వారి ఉచితంగా ఇస్తారు కనుక భగవద్బంధువులంతా వచ్చి ఈ యొక్క భగవద్గీత పారాయణం పాల్గొని అనంతరం స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరడమైనది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.